దండాలు బాబు. వాళ్ళ తగు ఏంటో అయ్యగారికి చెప్పాయా? అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయస్సు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నా దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులు వేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాగటానికి, మీ అంటూ తోవడానికి ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లాన్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. రేయ్, గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు.